కృపయో కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ మహోన్నతమైన ప్రేమ కృప ద్వారా మరి యొక్క నూతనమైన మాసములో ఆరాధనా దినమును మా కొరకు ప్రత్యేకపరిచి నిబిడలమైన మేము మిమ్మల్ని స్తుతించుటకును, మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచుటకు, ప్రార్థించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు తండ్రి, మీరు మా కొరకు ఇస్తున్న ఈ గొప్ప సమయాన్ని బట్టి, ఈ దినమును బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి నాయన, గడిచిన ఆరాధనా దినము నుండి ఇప్పటి వరకు మీ సంరక్షణలో నిబిడలమైన మమ్మలను ప్రేమించి పోషిస్తూ, మీ జీవమునిచ్చి జీవింపచేస్తూ మరి యొక్క సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు మీ కృపను మా పట్ల చూపిస్తున్నందుకు, పరిశుద్ధులందరి పట్ల మీ కృపను చూపిస్తున్నందుకు తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకు మనుష్య కుమారునిగా మానవాళి యొక్క పాపములు క్షమించుట కొరకు కల్వరి శిలువలో తన ప్రశస్తమైన రక్తమును చిందించి మరణమునకు అప్పగింపబడి సమాధి పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళికి పాప క్షమాపణయు మరియు నిత్య జీవమును మీరు దయచేయబోతున్న విధమును బట్టి తండ్రి పొందున్నా. తండ్రి నాయన, మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా నశించుతున్న మానవాళి కొరకే భూమి మీద సంఘమును ఏర్పరిచి తన స్వరక్తము ద్వారా వెల చెల్లించి కొనబడిన సంఘము ప్రత్యేకంగా ఈ స్థలములో, ఈ ప్రాంతంలో మీరు ఏర్పరిచిన విధానాన్ని బట్టి తండ్రి మీకు పొందునా. సంఘము ద్వారా మీ జ్ఞానమును, మీ నీతిని, మీ పరిశుద్ధతను, యథార్థతను, సత్యమును గురించి ప్రకటించుటకును, మీ జ్ఞానమును అనేకులకు అందించుటకును, తద్వారా నిబడిలో రక్షణలోకి నడిపింపబడుటకు మీ కృప చూపించండి. దయగలిగిన ఆయన, స్థానిక సంఘము ప్రతి ఆరాధనా దినమందు కూడుకొని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నటకు, రొట్టె విరుచుటకు తండ్రి నిబిడలమైన మేము ఈ సంఘంగా ఏర్పాటు చేసినందుకు వందనాలు. ఈ ఉదయకాలపు ఆరాధన ఆద్యంతము మీ చిత్త ప్రకారం జరిగించండి. ఆరాధన ఆత్మీయ గీతాలు పాడుతూ లేఖన భాగాల్ని చదివి వాక్యము ద్వారా హెచ్చరించబడి మీరు మాతో మాట్లాడి మీ బోధ ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ రక్షణ సువార్తను మాకు అందించండి. తద్వారా మా వ్యక్తిగత జీవితాలు, ఆత్మీయ జీవితాలు